బిడ్డలారా, ఏది ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టు. కొన్నిసార్లు రోగాలు అకస్మాత్తుగా నీ మీద పడవచ్చు. నిన్నటిదాకా బాగానే ఉందండి, ఫీవర్ వచ్చిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏదో భయపడుతున్నారండి. అమ్మా, ఈ ఫీవర్ మామూలు ఫీవర్ కాదమ్మా అంటున్నాడండి. భయం వేసేస్తుందండి వెస్లీ గారు. లేకపోతే ఏదో గడ్డ నా దేహంలో ఉందండి, అదేదో చిన్న కణితి అనుకున్నాను, అది ఒకవేళ నన్ను ఇబ్బందులకు నెట్టేసే పరిస్థితి రావచ్చేమో డాక్టర్లు భయపడుతున్నారండి. రావచ్చు భయం కొన్నిసార్లు. అప్పుల బాధలు, నువ్వు చేయని రుణాల భవిష్యత్తు నీ మీద పడవచ్చు. ఎవరికో మేలు చేద్దామని మధ్యలో నిలబడి సంతకాలు పెట్టుంటావేమో, షూరిటీలు పెట్టున్నావేమో. అయ్యో వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులను బయటకు వస్తే చాలు అన్న ఉద్దేశంలో మంచి మనసుతో నువ్వు నిలబడి షూరిటీలు పెట్టి మధ్యలో నిలబడి డబ్బులు ఇప్పిస్తే కొంతకాలం అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు, మేమేమండి ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, గట్టిగా మాట్లాడంటే పోలీస్ కేసు పెడతాం, హెరాస్మెంట్ కేసు అని ఒకళ్ళని బెదిరిస్తున్నారా? నువ్వు మంచి చేసి కీడు ఎదుర్కొంటున్నావా? మంచి చేసి వాళ్ళకి చెడ్డ అయిపోయావా? అలాంటి పరిస్థితుల్లో హృదయం చాలా బాధ అనిపిస్తుంది. కష్టపడుతున్న నీవు, ప్రయాసపడుతున్న నీవు, అనుభవిస్తుంది ఎవరు అన్నట్టుగా నీ జీవితం అయిపోయిందా? భయం వేస్తుందా భవిష్యత్తు మీద? ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారండి వెస్లీ గారు, వారికి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? లేదా వివాహాలు జరిగి ఇంకా పిల్లలు పుట్టడం లేదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు అని అడుగుతున్నారండి. అందరూ బట్టి ఏం చెప్పాలో అర్థం కాక బయటకు రాలేకపోతున్నామండి అని ఇళ్లలోనే కూర్చున్న భార్యాభర్తలు చాలా మంది సమాజంలో కనబడుతున్నారే. ఏదో రకమైన భయం భవిష్యత్తు నీ జీవితంలో ఉంటే ద బైబిల్ సేస్ ఎప్పుడూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు.